రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు విన్నవా లేదా నువ్వు? రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు విన్నవా లేదా? విన్నవా లేదా? అవసరమైతే ఇంకోసారి విను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, పిచ్చి పిచ్చిగా మాట్లాడదు, అనవసరమైన మాటలు మాట్లాడుతూ పిచ్చి లెక్కలు. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేది నీ పనికిరాని ముఖ్యమంత్రి, మీరు పనికొచ్చే ప్రభుత్వం, మీరు ఒక మంత్రి, మీరు ఏదో మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? హౌరా మాటలు కాకపోతే మీ ముఖ్యమంత్రి చెప్తాను. ప్రభుత్వానికి నీకేమన్నా ప్రభుత్వానికి నీకు పర్సనల్ గా పార్టీకి ఏం మాట్లాడా? ముఖ్యమంత్రి హౌలా ప్రభుత్వం అంటున్నా, హౌలా ముఖ్యమంత్రి అంటున్నా, ఇప్పటికంటున్నా రైతులకు 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు వేసి రైతు ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో రైతును రాజును చేస్తాం. మా ఉద్దేశం, మా లక్ష్యం వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ చేస్తామని చెప్పినాం. చేసి చూపించి ఆ ఘన విజయాన్ని సాధించి ఇవాళ రైతులు తలెత్తుకునే విధంగా ఇది రైతు రాజ్యం అంటే ఇట్లా ఉండాలి. 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వాలి, రైతులు పండించిన పంట కొనాలి, రైతులకు రుణమాఫీ చెయ్యాలి, రైతులకు రైతు భరోసా ఇవ్వాలి అని ఈ రోజు ఈ ప్రజా పాలనలో ఇందిరమ్మ రాజ్యంలో మనం అమలు చేసిన మిత్రులారా. ఇవాళ ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరో తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా, మీకందరికీ తెలుసు, మహిళలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రాష్ట్రపతిని మహిళను చేసింది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ప్రధానమంత్రిని మహిళను చేసింది. ఆ ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ ఈ దేశంలో సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి వేలాది ఎకరాలు, లక్షలాది ఎకరాల భూములను దొరల గడిలలో మూలుగుతుంటే ఆ భూములను గుంజుకొని దళితుల, గిరిజనులకు పంచిపెట్టింది. ఇల్లు లేని వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, కట్టుకోవడానికి పట్టా లేనులకు ఇంటి పట్టానిచ్చింది, దున్నుకునే వాడికి భూమి లేకపోతే 5,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో రైతుల ఖాతాలో వేస్తామని చెప్పి 70 లక్షల మంది రైతులకు 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు వేసి రైతు ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో రైతును రాజును చేస్తాం. మా ఉద్దేశం, మా లక్ష్యం వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ చేస్తామని చెప్పినాం. చేసి చూపించి ఆ ఘన విజయాన్ని సాధించి ఇవాళ రైతులు తలెత్తుకునే విధంగా